హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. మీరు మహారాష్ట్ర వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి మిసల్ పావ్. ఈ మిసల్ పావ్ అయితే మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. అందరికీ చాలా బాగుంటుంది ఇది టేస్ట్. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ మిసల్ పావ్ కూడా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు. చాలా బాగుంది, యూనిక్గా ఉంది టేస్ట్. ఈ మిసల్ పావ్కి 100 years అయితే హిస్టరీ ఉందంట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క రెస్టారెంట్ కానీ, అంటే చిన్న హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు అయితే ఈ మిసల్ పావ్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకు ఒక ప్లేట్లో మిక్స్ చేసి అట్లనే కట్ చేసిన ఆనియన్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం పావు చూస్తున్నాం కదా, బ్రెడ్ బన్ ఉంది కదా, అది బన్ ఇస్తారనమాట. మనకు ఇందులో స్పెషల్గా ఒక గ్రేవీ తయారు చేస్తారనమాట. ఆ గ్రేవీ స్పెషల్ అనమాట. ఆ గ్రేవీ ఎట్లా తయారు చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాము. చూస్తున్నారు కదా, గ్రేవీ ఇదే. ఈ గ్రేవీ వచ్చేసి మనకి వీళ్ళు ఒక 2 days ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు నానబెట్టాలన్నమాట. ఒక 2 days ముందు నానబెట్టి ఆ పెసర్లతో చేస్తారనమాట గ్రేవీ. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతారనమాట. ఇందులో చాలా స్పైసెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ పెసర్లు ఇవన్నీ ఉడకబెట్టిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డ, ఇంకా కొబ్బరి మసాలాలు అవన్నీ వేసి ఈ మిసల్ అయితే తయారు చేస్తారనమాట. చాలా బాగుంటుంది గ్రేవీ ఇది. అండ్ హెల్తీ కూడా, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఈ పెసర్లతో తయారు చేస్తారు కదా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము ఫుడ్ అయితే ట్రై చేసినాం కదా, ఫస్ట్ టైం తిన్నాను నేను ఇక్కడ వచ్చినప్పుడు. సో మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్తే మాత్రం మిసల్ పావ్ మాత్రం అసలు మిస్ కాకండి. డెఫినెట్గా టేస్ట్ చేయండి ఒకసారి.